వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గేట్ అప్ విత్ అభి. సో గైస్ ఈరోజు ఎటు పోతున్నానంటే ఈరోజు బేసిక్గా బైక్ ట్రిప్ కాదనమాట, కార్ ట్రిప్. సో ఈరోజు ఎటు పోతున్నానంటే బాపట్ల బీచ్కి పోతున్నాను. నేను మా ఫ్రెండ్స్తో పోతున్నా. సో లిటరల్లీ టైము ఇల్లు ఎంత భయానికి 3 o'clock కాల్ చేసినారు గైస్. 3 o'clock 3:51 అవుతుంది టైము. 3:51 నిద్ర ఏడుంది చూడరా. ఏంద్రా మీరు పిచ్చోళ్ళారా. ఎనీవే టైంకి అయితే పోతున్నాం, అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. సో మన బ్యాగ్ థింగ్స్ అన్నీ రెడీ ఉన్నాయి. సో ప్యాకప్ అంతా అయిపోయింది, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో 4 o'clock అట్లా మా డ్రైవర్ గారు వస్తాడు పికప్ చేసుకోనికే. సో నేను డ్రైవర్ గారు వస్తే అంతా వెళ్ళిపోతాను అనమాట అట్లా. సో అది గైస్ ఈరోజు బాపట్ల బీచ్కి. అండ్ ఈరోజు సాటర్డే అనమాట. సో సాటర్డే 31st కదా, 31st ఈరోజు పోయి రేపు రిటర్న్ అనమాట. రేపు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రిటర్న్ అయిపోతాం. జస్ట్ అట్లా చిల్ అయి రావడం అంతే, ఇంతకుమించి ఏం లేదు. అక్కడ కాల్ చేసేస్తా, ఎక్కడున్నారో ఏమో పిచ్చోళ్ళు. సో అట్లా కాల్ చేసేసి ఇక బయలుదేరుతా. ఓకే గైస్, సీ యూ ఇన్ ద కార్. ఓకే బాయ్. ఏంటి మళ్ళీ వచ్చినా అని చెప్పి షాక్ అవుతున్నారా? చెప్పినా కదా గ్రూప్ ట్రిప్స్ ఇట్లనే ఉంటాయి, టైం సెన్స్ ఉండదు ఒక్కొక్కరికి. టైం వచ్చేసి ఇప్పుడు 4:45 అవుతుంది, ఎంతవరకు రాలేదు నా దోస్తులు. మేబీ డ్రైవర్ గాడే లేట్ చేసి ఉంటాడు అనుకో, అది వేరే విషయం. కానీ ఇట్లుంటుంది అబ్బా గ్రూప్ ట్రిప్స్, ఇట్లుంటుంది. చేయొద్దు, అందుకే గ్రూప్ ట్రిప్స్ చేయొద్దు. సోలో వెళ్ళిపోవాలి. 5 అనుకున్నాను అనుకో, కరెక్ట్ 5కి బండి తీసి వెళ్ళిపోతాను నేను. అట్లా ఉంటా. ఏందే మరి లేజీ ఫెలోస్ వెళ్ళు. మా దోస్తులు వచ్చినారనమాట. సో అరే డ్రైవర్గా ఎందుకు లేట్ అని చెప్పరా. ఎందుకు లేట్ అని చెప్పరా. లేట్ చేసింది వీడు పైన ఇస్తాడు. వీడు విన్ పైన అంటే నేను అన్నానా? నేను టైం మాట్లాడి మాట్లాడరా. సో చెప్పిన గ్రూప్ ట్రిప్ ఇదే బాధ ఉంటుంది. ఇగో ఈడేమో ఇప్పుడు ఈయన పైన ఇస్తాడు, ఇగో ఈడు వచ్చేసి ఇప్పుడు ఈయన పైన ఇస్తాడు, ఈడు వచ్చేసి ఇప్పుడు ఆన్ పైన ఇస్తాడు. ఇట్లుంటది. అరే సరే యునానిమస్ ఇద్దామా? భరత్ నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా శ్రావణ్. సో అందుకే సోలో ట్రిప్స్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. నేను ఇక మంచిగా బైక్ పైన వస్తా అంటే వద్దు అని అన్నారు. అట్లా చెప్పాలరా. వస్తా అంటే వద్దు అన్నారు. ఏం చేయాలి చెప్పు. అదే కనెక్ట్ చేయరు ఒకసారి. అది గైస్ చూడండి మా ప్రయాణం. మేము పోయేది బాపట్ల బీచ్, బట్ మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే గోవాకి పోతున్నట్టు ఫీల్ అవుతున్నాం. సో అది అరే డ్రైవర్, అరే డ్రైవర్ మాకు ఏం కాకుండా చూసుకోవాలి సార్ నా అనుకో. 100 స్టార్ట్ చేస్తారు బండి. సో ఎంత 100 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దామా? సో గైస్ ఒక న్యూ డ్రైవర్ హైర్ చేసుకున్నాం అనమాట. సో వాడు మమ్మల్ని సేఫ్గా తీసుకురావాలి, అంతే మెయిన్ గోల్. ఏమైందిరా డ్రైవర్? అరే నువ్వు డ్రైవర్ అన్నా అనుకో. బ్రేక్ వస్తావా? మైక్ ఉంది కదరా, మనకి ఇది ఎందుకు ఉందిరా. సో గైస్ ఫైనల్ గా ఆఫ్టర్ మెనీ అవర్స్ లేటర్ కార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కార్ స్టార్ట్ అయింది అనమాట. ఏమన్నా చెప్దాం అనుకుంటున్నామా? సో ఇది ఎటో పోతుంది. సో ప్లీజ్ బేర్ విత్ అస్ గైస్. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, మా వాళ్ళు చేసే పిచ్చి లెక్కలని చూడండి. ఓకేనా? అరే కౌశిక్ నాకు కూడా రా. అరే మైక్ గోవా కొట్రా డ్రైవర్. కౌశిక్ నాకు చలో గోవా. సో గైస్ ఇంకా డిసైడ్ అవుతున్నాము గోవాకు పోవాలా బాపట్ల బీచ్ పోవాలని చెప్పి. సో గైస్ ఫైనల్ గా ఒక ఫ్యూయల్ స్టాప్ కాయినాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డోంట్ షౌట్ ప్లీజ్, షట్ అప్. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టియబోతున్నాం అనమాట. సో చేద్దాం. శివ డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టిరా. ఓకే
అరే రే పాట పెట్టరా ఆడు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అన్న డీజిల్ కొట్టావు కదా అని అదే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ 100%. అన్న గ్యాస్ సో గైస్ మా వాడు ఊపుతుండు ఎందుకంటే పెట్రోల్ పైప్లోకి వెళ్తుందంట సో దట్ ఎక్కువ కొట్టియచ్చు అని దిగుతలేరు రా వేస్ట్ వేస్ట్ వాళ్ళు దిగుతలేరు పిచ్చోళ్ళు. చూస్తున్నాడు సో వాడు కార్ ఓనర్ డ్రైవర్ని మాట్లాడుకున్నాం. సో పెట్రోల్ వచ్చేసి మనకి 4000 ఐ థింక్ 38 లీటర్స్ అవుతుందేమో కదరా 38 లీటర్స్ అవుతుందేమో. అరే మరీ ఎక్కువ కొడితే ఎయిర్ లాక్ అవుతుందేమో. ఓకే సో టోటల్ వచ్చేసి 4060 రూపీస్ అయింది 37 లీటర్. ఇక్కడ పని చేస్తుంటారు మనకి అది గైస్. సో ఫ్యూయల్ డన్. సో వీ హ్యావ్ టు గో. ఇంకెన్ని కిలోమీటర్స్ రా ఇంకెన్ని కిలోమీటర్స్ 250. సో ఇంకొక 250 కిలోమీటర్స్ ఉంది గైస్. లెట్స్ గో. ఎక్కడికి వచ్చినామంటే ఎస్ఎస్ఎస్ బ్రేక్ఫాస్ట్ హెవెన్ అంట. సో అక్కడికి వచ్చినాము. ఇది విజయవాడ హైవే కదా. సో విజయవాడ హైవే అనమాట. సో బాయ్స్ అందరం బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. అందరం పూరీలు చెప్పుకున్నాము. సో ప్రతి గ్యాంగ్లో ఒక వింత మనిషి ఉంటాడు కదా. సో అతనే తను. సో అతనే తను. సో ఇది చూడరా ముఖం చూపిరా రే. మా డ్రైవర్ అన్న ఫాస్ట్ అనే కొడుతుండు, స్లో ఏం కొడతలేడు. చలో గైస్ పూరి అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై ప్లేస్, చాలా బాగుంది. సో గైస్ ఫైనల్గా సూర్యలంక బీచ్కి అయితే వచ్చినాము. I think this is my second time coming to this beach అనమాట. సో such a beautiful place but water అంతా నీట్గా లేవు. Look at that sunset. Look at that beautiful sunset bros. షాన్ అన్న ఇట్రా. సో మా అన్న కూడా వచ్చినమాట. సో మా అన్న ఇగో అన్న హాయ్ అప్ప అన్న. నమస్తే. రైట్ ఓకే గుడ్. సో ఎట్లుందన్న నీ ఫీలింగ్? అరే ఇప్పుడైతే మంచిగా ఫుడ్ తిన్నాం రా. చాలా 5కి లంచ్ తిన్నాం అనమాట. సో అది ఆశ్చర్యపోయిన విషయం. చాలా లేట్ అవుతుంది రా అట్లా గైస్. వెల్కమ్ టు ది కోస్టల్. సో దిస్ ఇస్ శివ, వన్ అండ్ ఓన్లీ శివ. యా అండ్ ఇది గైస్ బాపట్ల బీచ్. సారీ బ్రోస్, దిస్ ఇస్ సూర్యలంక బీచ్. అనుకున్నంత నీట్ అయితే లేవు, చాలా గలీజ్ ఉన్నాయి వాటర్. ఇదే గైస్ బీచ్. సో గైస్ దిస్ ఇస్ భరత్. I'm with the beach actually. Okay. Enjoying. Pictured. Yeah, this is Ajay. Hi. Hi up. Hi. అది. సో అట్లా మేమందరం ఇక్కడ వైబ్ అవ్వబోతున్నాం అనమాట. జస్ట్ చిల్లింగ్ అట్ బీచ్. బట్ ఎంత ఏమంటారు, ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే చాలా రిఫ్రెషింగ్ ఉంది. దట్స్ ఏ నైస్ ప్లేస్ బ్రో. Barre and cook are fighting together. Wow. అరే ఫీల్ బాగుంది కదా. సో గైస్ ఫైనల్గా మాకు రూమ్ దొరికేసింది అనమాట ఆఫ్టర్ ఎ బిగ్ స్ట్రగుల్. అరే శ్రవణ్ మంచిగా కూర్చో. సో గైస్ ఇది మన రూము. సో 5 మెంబర్స్కి ఒకటే బెడ్ అనమాట. సో
సో బాయ్స్, హౌ ఇస్ ద జోష్? ఎస్ సార్. సో అజయ్, హౌ ఇస్ ద జోష్? మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? గోయింగ్ గుడ్. ఎవరు లోపలికి వస్తారు, ఎవరు బయటకు వస్తారు చూడాలి అంతే. సో ఇక మాకు విఐపి రూమ్ ఇచ్చిన అనమాట, కెమెరా యాక్సెస్ ఇచ్చేసారు అనమాట. ఆఫీస్ రూమ్ అనుకోండి అదే. బట్ రూమ్ అయితే చాలా బాగుంది, నైస్. ఇగో అన్ననే. సో అది గైస్. సో మేము ఇంకా డిన్నర్ తినేసి పడుకొని పొద్దున 6 o'clock విల్ స్టార్ట్ ఆఫ్ టు హైదరాబాద్ అనమాట. నువ్వు తింటావా? తింటా అన్నారా? క్యాన్సిల్. మెజారిటీ ఉండాలి అంటే యునానిమస్ గా పోదాము. ప్రాన్స్ తింటావా? నేను తింటా. నువ్వు ప్రాన్స్ తింటావా? నేను తింటా. నువ్వు అవుట్. ఒకటి హాఫ్ కేజీ క్రాబ్ వద్దు, మోయ వద్దు, బొచ్చా ఫ్రై చెప్దాం రా. అరే బొచ్చా అంటే ఎట్లుంటుంది చెప్పు నాకు. అరే ఫోన్ నార్మల్ బొచ్చా అంటే మూతి ఎట్లుంటుంది చూడరా, పొడుగా. ఇంక బొచ్చ ఎట్లుంటా కూడా తెలియదు అనమాట. నీకు తెలుసారా? సిగ్నల్ లేదురా, ఎట్లా చూస్తారా? ఒకసారి నా కోసం తెచ్చినావారు, ఇంకో ఫోన్ ఎదురా నా కోసం తెచ్చిన ఫిష్ అదే బొచ్చా. ఓకే ఓకే రైట్, బొచ్చా తింటా అట్లయితే. రే యు డామేజింగ్ మై. నా ఫోన్ ఏదిరా? తింటారు ఎన్నిరా చేపలు తింటారు సముద్రంలో చేపలు. ఈ లాక్ ఓపెన్ చేద్దాం. అరే నాకు తెలుసు లాక్ అమ్మ జీవితం. అరే నెక్స్ట్ ఫోనీరా, అరే నాకు తెలిసిరా ఫోనీరా బాబు. చికెన్ కర్రీ అండ్ బొచ్చా రే బొచ్చా. అరే తీసుకుందాం రా బొచ్చా. బొచ్చా ఒకటి హాఫ్ కేజీ. ఒక హాఫ్ కేజీ చికెన్ కర్రీ హాఫ్ కేజీ తింటాం. చికెన్ హాఫ్ కేజీ. మటన్ తింటాం. నాటుకోడి వద్దు. తింటాం. చాందవా ఫిష్ వైట్ నాటుకోడి నో. బగారా బిర్యానీ రైస్ క్యాన్సిల్. బగారా కేజీ ఓకే. జీరో క్యాన్సిల్. కర్డ్ రైస్ క్యాన్సిల్. ఎగ్ చపాతీ పుల్కా క్యాన్సిల్. సో ఇప్పుడు ఫిక్స్ అయ్యేది ఫైనల్. సో ఫిక్స్ ఐ విల్ సే. అరే ప్రాన్స్ ఒకటి, ప్రాన్స్, బొచ్చా, చికెన్ కర్రీ, బగారా రైస్. మన ఫుడ్ మెనూ అనమాట ఈరోజు. సో ఫటాఫట్ తినేసి విల్ టేక్ సమ్ రెస్ట్ తీసుకుంటాం. ఇక ఏం చేసేది లేదు. డ్రైవర్ బోల్తే ఇక వీడు మా కృష్ణ అన్న, हमारा ड्राइवर, हमारा क्लीनर, हमारा बार्गेनर, ये हमारा भरत भाई, हमारा अभिषेक अन्ना, हमारा शिवन्ना, एक कार का सीईओ. ఇప్పుడు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇక సిగ్గులేని ఫెలోస్ ఇంకా లెవెల్ చేసినారా? ఇది చూడండి రా. ఇక వీడియో ఆన్ అయింది అనగానే ఇలా మొక్కలు చూడండి. చూడరా, హౌ వాజ్ యువర్ బీచ్ ఎక్స్పీరియన్స్? సోపా ఎంజాయ్ చేసినావా? చాలా ఎంజాయ్ చేసిన. భరత్ ఉండడం వల్ల ఇంకా చాలా ఎంజాయ్మెంట్ వచ్చింది. ఓకే, నువ్వు రాజయ్ మంచిగా ఎంజాయ్ చేసినావా? వాడు అందరూ ఎంజాయ్ చేయించినాడు. భరత్ ఎంజాయ్ చేసినావా? వాడే ఎంజాయ్మెంట్. సో భరత్ అన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. సో నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట. సో ఈ రిటర్న్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఇంకెటైనా పోతున్నాం. సో ఇప్పుడు పోయి సన్ రైజ్ చూసేసి ఇక్కడ పోయి సన్ రైజ్ చూసేసి సన్ రైజ్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ చలేంగే.